నమస్తే అండి బోస్కి. మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి, గమనించండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ 2-3 రోజులు ఏ వార్తలు ఉంటాయి, ఇంకా జనసేన సభకు సంబంధించి వార్తలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద పూర్తి అనాలిసిస్ చేస్తూ చాలా వీడియోస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వందల వేల లక్షల వీడియోస్ వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం వేలలోనే ఉంటుంది కంపల్సరీగా. బట్ చూద్దాం. బట్ ఇప్పుడు ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సభ నిర్వహించాలనుకోండి, ముందు ఒక స్థలం సెలెక్ట్ చేసుకుంటారు. ఆ స్థలానికి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే దానికి ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదు, ఆ సభ జరగడానికి లేదు, దీనికి ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అని చెప్పేవాడు. చివరికి ఒక 4-5 స్థలాలు చూసుకున్న తర్వాత కూడా 4ని క్యాన్సిల్ చేసి లాస్ట్ మినిట్ లో ఏదో ఒక స్థలాన్ని కేటాయించేవాళ్ళు, ఏదో తక్కువగా ఉండేటువంటి స్థలాన్ని కేటాయించేవాళ్ళు. అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఏర్పాట్లు చేసుకుని పబ్లిసిటీ చేసుకుని, ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు. కానీ అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా ఎలా అంటే లాస్ట్ మినిట్ లో చెప్పినా కూడా దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నుంచి వస్తున్నారు. అక్కడ ఆయన ఫ్లైట్ కి సంబంధించి దానికి కథలు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఆయన కారులో డైరెక్ట్ బయలుదేరిన తర్వాత 1 గంటకి నైట్ 1 గంటకి, ఇది ఏ రాజకీయ నాయకుడికి జరిగేటువంటి విధానం కాదు. నైట్ 1 గంటకి బోర్డర్ లో ఆపేస్తే వేల మంది స్వచ్ఛందంగా తరలిచ్చారట. నైట్ 1 గంటకి. మన నాయకుడిని ఏమైందని నా కేవీఎల్ క్రియేషన్స్ లో ఆ వీడియో కూడా పెట్టాను. నేను ఓజీకి సంబంధించినటువంటి ఒక సాంగ్ వేసి కూడా నేను పెట్టాను. చాలా వేల మంది చూస్తారు దాన్ని. అంటే జోరు వాన ఆ క్యాన్ మామూలుగా అయితే నాకు తెలిసి ఏ రాజకీయానికి జరగకపోవచ్చు, ఇంతవరకు జరగలేదు అనుకుంటున్నాను. నేనైతే ఇంకొంచెం జరిగిద్దో లేదో తెలియదు. కానీ మామూలుగా రావడమే కష్టం అసలు సభలకి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని జీప్ లో తీసుకెళ్తుంటే ఆ ఫాలో అయినటువంటి విధానం, జన సైనికులు అప్పటికీ కూడా అంత జోరు వానలో కూడా జెండా వదలలేదు ఎవరు కూడా. ఆ జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని వెంట నడిచేటువంటి ఇప్పటికీ కూడా మనకి గుర్తుండే ఉంటుంది, చాలా మంది చూసే ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. ఎంత ఇబ్బంది పెట్టినా కూడా స్థలం విషయంలో కూడా అది కాదు ఇది కాదని. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే పర్మిషన్ లేట్ గా ఇస్తే, అంటే ఇంక రేపు ఎల్లుండో సబంధానికి పర్మిషన్ ఇస్తే క్రౌడ్ తగ్గుతారు అనేటువంటి విధంగా. కానీ క్రౌడ్ ఎక్కడా తగ్గలేదు, ఎప్పుడూ తగ్గలేదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. అదే ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం, చాలా ఆయన దగ్గర ఉన్నటువంటి స్టామినా. అంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే, ప్లస్ ఆ పర్మిషన్స్ రావడానికి చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు గెలిచారు, అధికారంలో ఉన్నారు, ఆ సెక్షన్ అంతా మారిపోయింది. మళ్ళీ ఇంతకు ముందు అయితే గెలవక ముందు అయితే మీడియాలో కూడా పెద్ద ప్రచారం చేసేవాళ్ళు కాదు. చాలా మంది 2019 ఆ టైంలో అయితే కనీసం లైవ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కాదు. మిగతా రాజకీయ నాయకులు కనీసం 100లో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే సభలకి పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వేల మంది, జస్ట్ ఏముంది ఒక ట్రక్ తీసుకొచ్చి పెట్టి దానికి ఒక ఫ్లెక్సీ పెడతారు అంతే, వేల మంది స్వచ్ఛందంగా వచ్చేసేవాళ్ళు. దానికి మాత్రం లైవ్ ఇచ్చేవాళ్ళు కాదు, మిగతా వాటికి లైవ్ ఇచ్చేవాళ్ళు. అటు మీడియా సపోర్ట్ లేదు, పేపర్ సపోర్ట్ లేదు. ఒకవేళ పేపర్లో అంత పెద్ద సభ జరుగుతుంటే ఉదయాన్నే అంటే ఫ్రంట్ పేజ్ లో ఉండేది కాదు, ఎక్కడో లోపల వేసేసేవాళ్ళు దాన్ని. అంత భయంకరంగా ఉండేది పరిస్థితి. పోలీసులు పర్మిషన్లు వచ్చేవి కాదు, చాలా ఇబ్బందికరమైనటువంటి విధానం ఉండేది. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఒక మంచి స్థలాన్ని ఎంచుకొని దానికి ఒక ప్లానింగ్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకొని పిన్ టు పిన్ బందోబస్తు కానీ అంతా పక్కా ప్లాన్ చేసుకుంటూ మరి ఇప్పుడైతే సభ జరిపిస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో చూడండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెయిట్ చేసి ఒక దానికోసం మనం పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏ రోజుకైనా కూడా ఒక పండగ వస్తుంది అని చెప్పడానికి ఈ పండగే జనసేన చేస్తున్నటువంటి ఈ పండగే ఒక నిదర్శనం అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తారు. మరేమో